హాయ్ హలో అండి. ఈరోజు అయితే మనం బండిలో అయితే క్యాప్సికమ్ కూర అయితే వండుతున్నాను. అన్నీ రెడీ చేసుకున్నాను. బాగుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు జస్ట్ కొంచెం పోపు దినుసులు అయితే వేస్తున్నాను. పోపు దినుసులు వేసాం కదా, కొంచెం అవి అయితే వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేది అయితే వేస్తున్నాము. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇదిగో కొంచెం లైట్గా అయితే వేగినాయి కదా ఉల్లిపాయలు వేగడంతోనే క్యాప్సికమ్ ముక్కలు అయితే ఇప్పుడు ఇదో జాయి గింజలు వేసుకున్నాం. చూసారుగా క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసాను. సాల్ట్, పసుపు వేసాం కదా, మొత్తం ముక్కలు పట్టిన తర్వాత పట్టేదాకా అలా ఉంచాలి తిప్పంగా. ఇప్పుడు ఆ రకంగా అయితే ఉంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసాను, మూత పెట్టాను. టమాటా అయితే ఇలా సన్నగా తరుక్కోవాలి. టమాటాలో సన్నగా తరిగి బాగా మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొత్తిమీర. కొంచెం లైట్గా అడుగు అయితే అంటుంది. టమాటా ముక్కలు వేసాం కదా, వదిలేస్తుంది. కొంచెం గ్యాస్ ఎక్కువైంది, తగ్గిద్దాం. నేనైతే ఎప్పుడు వండలేదు క్యాప్సికమ్ కూర, అయితే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ బాగుంటే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తాను. కానీ ఎలా వండాలో కూర కూడా, యొక్క కర్రీ కూడా ఎవరో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పట్లేదు. కామెంట్లో పెట్టమంటే ఎవరో పెట్టట్లేదు. మరి తెలిస్తే ఎలా వండాలో చెప్పండి. ఫైనల్ కొత్తిమీర అయితే రెడీ చేస్తున్నాను. Incoming voice call from 5353. కొత్తిమీర అయితే ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే కొత్తిమీరలో ఇసుక అయితే ఉంటుంది. తర్వాత తినేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట. కొత్తిమీర ఈ రకంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ మనకి ఇసుక అయితే తగిలిందానికి ఇబ్బంది పడాలి. చూసారుగా మరి నీట్గా అయితే కడుక్కున్నాను కొత్తిమీర. ఇంకో క్యాప్సికమ్ అయితే ఉండిపోయింది. మరి ఇది నెక్స్ట్ బంగాళదుంపలు వేయడానికి ట్రై చేస్తాను. మరి ఒకసారి చాలసేపు అవుతుంది కదా, ఒకసారి మళ్ళీ తిప్పుదాము. బాగా దగ్గరగా అయితే మగ్గింది కదా. దగ్గరగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం
కారం అయితే వేయాలి. ఒక 2 స్పూన్లు అయితే కారం వేస్తాను నేను. ఇప్పుడు నేనైతే ఇంట్లో కారం అయితే వాడతాను, బయట కారం నేను. నేను వచ్చి అయితే వైజాగ్లో ఉన్నాను ప్రజెంట్. చూడండి, నేను పొద్దున్నే లేచి ఈరోజు స్నానం చేసి వంట కార్యక్రమం అయితే మొదలెట్టాను. ఎందుకంటే పోర్ట్లోకి వెళ్తే మళ్ళీ వంట చేయడానికి అవ్వదు, అక్కడ చేయడానికి చాలా బళ్ళు అయితే ఉంటాయి సీరియల్లో. మళ్ళీ ఈవినింగ్ వరకు ఏం దొరకదు అక్కడ. ఎవరైనా సరే పోర్ట్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటే ముందుగానే ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి వంట. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా మరి నచ్చితే లైక్ చేయండి. క్లైమాక్స్ ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువే ఉంది కొత్తిమీర, అయినా సరే వేసేస్తున్నాను. సపరేట్గా పాడేయడానికి ప్లాన్ అవ్వట్లేదు. రెడీ అయిపోయింది, తినడం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో మటుకు మర్చిపోకండి.